వేటపాలెం పంచాయతీ సచివాలయం 3లో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నానండి. నేనైతే రాజీనామా చేయలేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారిని కలవడానికి వచ్చామండి. ఆ పర్పస్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం ఇస్తానని వాగ్దానం చేశారు. అలాగే బలవంతపు రాజీనామాలు చేయమాకండి, మీ భవిష్యత్తు అంధకారంలో పోయిద్దని చెప్పి తెలిపినా కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో వాలంటీర్లు వైసీపీ నాయకులు అలాగే ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు అనేక మంది రాజీనామాలు చేశారండి. వాటిని బలవంతపు రాజీనామాలుగా గుర్తించి తిరిగి వాళ్ళని విధుల్లో తీసుకోవాలని, ఈరోజు ఎవరైతే విధుల్లో ఉన్న వాలంటీర్లకి 10,000 జీతాలు ఇస్తూ అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, భారతదేశంలో వాలంటరీ వ్యవస్థే చాలా పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థని ఈరోజు మీ ప్రభుత్వంలో మమ్మల్ని మీరు చాలా బలంగా చేకూర్చాలని, ప్రభుత్వానికి ప్రజలకి మేము వారధిగా ఉన్నామండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కరోనా సమయంలో వాలంటీర్ సేవలు దేశంలోనే అమోఘం అండి. అలాగే ప్రజలకి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతిదీ మేము చాలా దగ్గరగా తీసుకెళ్ళున్నాం. ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యవస్థని నీరు కార్చాలని, లేదు ఈ వ్యవస్థ మీద బురద జల్లి వాలంటీర్లు తొలగించాలని చూస్తున్నారండి. మేము ఒకటే కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి వ్యవస్థలో పనిచేసాం. ఇందులో చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, రీసెంట్గా పెళ్లి చేసుకుని ఉన్నారు, దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డిగ్రీలు బీటెక్లు చేసి ఉన్నాం. ఈ 5,000కి మేము ఎందుకు చేశామంటే, భవిష్యత్తులో మాకు 5,000ది 10,000 అయిద్దని, 10,000ది 15,000 అయిద్దని, ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్ అయిద్దని, లేదంటే ప్రభుత్వంలో ఉన్నంత పాటు అవుతామని ఆశతో చేశామండి. ఏదైతే గత ప్రభుత్వం మమ్మల్ని 5 సంవత్సరాలుగా వాడుకొని ఈరోజు లాస్ట్ మూమెంట్లో మాకు జీతాలు కూడా పెంచకుండా, మా ఉద్యోగాలకు భద్రత కూడా కల్పించకుండా నడి రోడ్డు మీద వదిలేశారు సార్. మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం, మీరు మాకు న్యాయం చేయండి. ఈ దేశంలో చెప్పిన మాటని కట్టుబడిన వ్యక్తి ఎవరైనా చూసామంటే అది మిమ్మల్నే సార్. ఎందుకంటే డోక్రా వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళని ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించింది మీరే సార్. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంధకారంలో ఉంది. మీరు మమ్మల్ని ఆదుకొని మా వ్యవస్థని బలోపేతం చేస్తే మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు సార్. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన నాయకులే వాలంటీర్లు మా కార్యకర్తలని చెప్పుకొని మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మాకు వైసీపీకి ఎక్కడా సంబంధం లేదు. ఏ వాలంటీర్ అయినా కానీ మేము వైసీపీ కార్యకర్త అని చెప్పుకున్నామా? మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాం, అంటే ప్రజల జీతం తీసుకుంటున్నాం. మేము ప్రజల తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళం మేము, అంతవరకే. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వానికి పనిచేస్తాం, ప్రజల జీతం తీసుకుంటున్నాం. మాకు పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు సార్. మీరు ఒక్కసారి మా యందు దయ ఉంచి మా వ్యవస్థని బలోపేతం చేసి మమ్మల్ని మా జీతాల్ని 10,000 చెప్పిన మాట కట్టుబడి 10,000 చేసి ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే మేము నలుమూలల నుంచి వచ్చాం. విశాఖపట్నం నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడెక్కడో 2 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఈ ఒక్క మా మాటని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి మీరు చేరుస్తారని ఆశపడుతున్నాం. అయ్యా, మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, చెప్పిన మాటకి మీరు మాకు 10,000 ఇచ్చి బలవంతపు రాజీనామాల్ని పరిగణలో తీసుకొని వాళ్ళని మీరు ఆ రాజీనామాల్ని మీరు రీవోక్ చేసుకొని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామయ్యా. రోజుని అండి, మేము నందిగా నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి జిల్లాల వారీగా వచ్చాము సార్. ఒక 50 మంది దాకా వచ్చాము. అసలు అయితే మేము 2,06,000 మంది ఉన్నాం. ఏం చేస్తుంటారు? వాలంటీర్ సార్. ఆ వాలంటీర్ అసిస్టెంట్ గురించి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, మమ్మల్ని కొంచెం విధుల్లోకి తీసుకొని మమ్మల్ని మీ వద్దకి తీసుకోవాలని చిన్న మనవి చేస్తున్నాం సార్. అయితే కరోనా ఉన్నప్పుడు కూడా మేము ప్రాణాలకు తెగించి వర్క్ చేశాం సార్. అలాగే మీరు ఎలక్షన్లు రాకముందు మమ్మల్ని 10,000 చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా చేయలేదు సార్. మేము రాజీనామా చేయలేదు, కానీ మమ్మల్ని ఇప్పుడు 10,000 చేస్తా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం సార్. మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఈ వ్యవస్థ మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నాం సార్.